ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మోటో కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మరొక కొత్త ఫోన్ ని ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అదేంటంటే మనకి మోటో G31 ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ ఇంకా అలాగే ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఉండబోతుంది ఇండియాలో వీటన్నిటి కోసం అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తున్నారంటే నవంబర్ 29న అఫీషియల్ గా ఈ ఫోన్ అనేది ఫ్లిప్కార్ట్ లో అయితే లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ డౌట్ గా ఉన్నట్లయితే ఫ్లిప్కార్ట్ కి వెళ్ళి మొబైల్ ఫోన్స్ లో చూడండి, ఈ ఫోన్ అయితే మీకు అక్కడ బ్యానర్ రూపంలోనైతే కనబడుతుంది. ఈ ఫోన్ యొక్క డిజైన్ ని చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగిల్ బాక్స్ లో కెమెరాస్ అయితే వెర్టికల్ గా అయితే ప్లేస్ చేశారు. దాని కిందనే మనకి మోటో లోగో బ్రాండింగ్ అయితే ఉంటుంది సెంటర్ లో. ఓవరాల్ గా ఫోన్ చూసుకున్నట్లయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్త డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారు. కాకపోతే ఏ గ్లాస్ అనే దానికోసం అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసి 181 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మరీ అంత వెయిట్ ఫీలింగ్ అయితే ఉండదు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే వీళ్ళైతే మనకి మెన్షన్ అయితే చేశారు. 8.6 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి ఇంతకు ముందు మోటో మొబైల్స్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఈసారి మొబైల్ అనేది కొద్దిగా సన్నంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ లో మనం చూసుకున్నట్లయితే ఫ్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. అంటే వాటర్ పార్టికల్స్ ఫోన్ మీద పడినా కూడా ఫోన్ అనేది మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. అంటే మనకి సెట్ అయిన లిమిట్ వరకు అయితే అవ్వదు. దాని తర్వాత ఓవర్ గా మీరు వాటర్ లో ఈ ఫోన్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ లో మనకి IP రేటింగ్ అయితే లేదు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు మోటో G31. ఇది మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా అలాగే డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఎటువంటి రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే 700 నట్స్ మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. దీన్ని బట్టి వచ్చేసి మనకి ఫోన్ అవుట్డోర్ తీసుకుని వెళ్ళినట్లయితే డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి కొత్త మూవ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఇది ఆండ్రాయిడ్ నుంచి వచ్చేసి స్టాక్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. గూగుల్ ప్రొవైడ్ చేసిన యాప్స్ మాత్రమే ఇందులో ఉంటుంది. ఇంకా అలాగే సెక్యూరిటీ ప్రకారంగా ఇంకా అలాగే అప్డేట్స్ ప్రకారంగా మనకి అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ప్రాసెసర్ అయితే మనకి MediaTek ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. MediaTek Helio G85 మనకి 12 nm అయిన ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఏంటంటే మనకి జనరల్ యూసెస్ కి అయితే బాగుంటుంది. లైట్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. అంటే మనకి PUBG ఫ్రీ ఫైర్ అయితే ఆడొచ్చు. కాకపోతే మీరు ఎక్కువగా ఆడినట్లయితే ఖచ్చితంగా మీరు లాగ్ అయితే చూస్తారు ఈ ఫోన్ లో వచ్చేసి. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి 2 వేరియంట్స్ లో అయితే తెస్తున్నారు. 464 ఇంకా మనకి 6GB ర్యామ్ ఉంటుంది. 128GB రోమ్ అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ మనకి ఈ ఫోన్ అనేది ఎక్స్పాండ్ ఆప్షన్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. 512GB అయినా 1TB వరకు అయినా మనం చేసుకోవచ్చు. UFS స్టోరేజ్ ఆప్షన్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 10 watts అయితే ఇస్తున్నారు బాక్స్. అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. కాకపోతే వీళ్ళు వచ్చేసి మనకి ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయినా కూడా క్వాడ్ కెమెరా లాగా వర్క్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అది ఎలా వర్క్ అవుతుంది అని దానికోసం కూడా ఇప్పుడైతే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ లో అనేది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ అనేది ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ సెన్సార్, దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఇదే 8 మెగాపిక్సెల్ అనేది మనకి డెప్త్ సెన్సార్ కూడా యూజ్ అవుతుంది. దీని 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ కెమెరా సెటప్. అలాగే రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 1080p 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. రేర్ సైడ్ కెమెరా అనేది మెయిన్ కెమెరాస్ అనేవి 4K క్యాపబిలిటీ మేబీ ఉండకపోవచ్చు. లాంచ్ చేసినప్పుడు అయితే మనకి తెలుస్తుంది ఉందా లేదా అని దానికోసం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 13 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా డీసెంట్ కెమెరాని ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 4G సపోర్ట్ అయితే వస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే 3 సిమ్ స్లాట్ అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, NFC సపోర్ట్ కూడా ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవి స్కిప్ చేయలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే సింగిల్ స్పీకర్ బాటమ్ లో అయితే ప్లేస్ చేశారు. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. అదే విధంగా మనకి మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ మనకి పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే. ఫీచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇదే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కింద కూడా యూజ్ అవుతుంది. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే 2 టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. బ్లూ కలర్, గ్రే కలర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ అనేది మనకి ఇంకా ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. కామర్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ప్రైస్ అనేది ఇండియాలోని అరౌండ్
14K ప్రైస్ సెగ్మెంట్ లోనైతే ఉంటుందంటే 14,000లో ఈ ఫోన్ ప్రైస్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.